హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఈ రోజు అయితే నేను మా ఇంట్లో ఏ వంట చేశాను అనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్లో వేడివేడిగా దోశలు అయితే వేస్తున్నాను. సౌత్ ఇండియన్స్ ఇళ్లలో ఖచ్చితంగా కామన్గా ఉండే ప్రతి వారంలో 2-3 సార్లు టిఫిన్ అయితే ఇదే కదా. సో దీనికి వచ్చి నేను పల్లీల చట్నీ అయితే చేస్తాను. ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఆంధ్ర స్పెషల్ టమాటా పప్పు. చాలా రోజులు అయిపోయింది తిని, ఎందుకో 2-3 రోజుల నుంచి బాగా తినాలనిపించి ఇంక ఇప్పుడైతే చేస్తాను అనమాట ఇవాళ. సో దీనికి కాంబినేషన్ వచ్చేపటికి మనకి బంగాళదుంపల ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏదైనా బాగుంటుంది. కానీ నేను ఇంకొంచెం హెల్తీగా చేశాను అనమాట. ఏంటంటే అరటి బెరడు కూర. సో బనానా స్టెమ్ కూర అనమాట. జస్ట్ మనకి ఇక్కడ మార్కెట్లో బాగా దొరుకుతుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఫ్యాట్ని ఎక్కువగా నిల్వ ఉంచకుండా ఉంచుతుంది అండ్ బాడీలో ఉన్న వేస్టేజ్ని బయటికి పంపించేస్తుందని చెప్పి ఇక్కడ బాగా తింటారు. సో నేనైతే ఇంక ఇప్పుడు ఇది కొయ్యడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనకి పెద్దగా రుచి ఉండదు, చప్పగా ఉంటుంది. సో మనకు నచ్చినట్టుగా వండేసుకుని తినేయచ్చు అనమాట. అండ్ వేడివేడిగా అయితే అన్నం వండేసాను. రెగ్యులర్గా నా ఛానల్ని చూస్తూ, నా వీడియోస్ని చూస్తూ చాలామంది లైక్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. అండ్ మోర్ రెసిపీ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, అండ్ చిన్న చిన్న వ్లాగ్స్ కూడా. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే ఇవాళ మన ఇంట్లో చేసిన వంట అనమాట. సో దోశకు వచ్చేపటికి పల్లీల చట్నీ చేసేసాను. అండ్ అయానికైతే కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి స్కూల్కి పంపించలేదు. మా హస్బెండ్ ఒకరికే క్యారేజ్ అయితే కట్టేశాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.